రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చింది. అప్పటికే వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు అప్పుడప్పుడు చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు కూడా ఒక అమ్మాయి బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా ఒక ట్రాన్స్జెండర్ తాళి ఉన్నాయి నా దగ్గర. కానీ నేను మీరు చూసారా, అగోరి మెడలో వెండి తాళి ఉంటది, అది నా మెడలో తాలే. నా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసి అని చెప్పేసి తీసుకున్నాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసానని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిన రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే, మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి నేను ఎప్పుడు మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు? పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని కానీ ఏదైనా వృద్ధులని కానీ ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. ఎక్కడ కలిసారు మీరిద్దరు ఫస్ట్ టైం? పరిచయం ఎట్లా? మాది పరిచయము అంటే ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళ మామగారు సో నేను ఆ ఊర్లో నేను ఆయన మామ కొంచెం సెక్యూర్ ఫీల్ అవుతుంది. నేను చెప్తాను, వీరాలు నాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఇప్పుడు మనందరం ఇలా ఎగబడి క్లారిటీ వచ్చింది కదా, ఫస్ట్ భార్య ధర్మ ప్రయత్నం కోరుకుంటున్నారు. ఏం లేదు, తనకి శిక్ష పడాలి. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము, మేము నిజంగానే మీరు ముందుకు వచ్చారు కదా. అంటే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిణి అమ్మాయితో తిరుగుతున్నాడు అన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాగే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా మీడియాలో వస్తుంది కదా, మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయితోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిణి అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము, అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి, నేను పంపిస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో అఘోరి అని చెప్పి ఒక పేరు మాత్రం బీభత్సంగా వైరల్ అయిపోయింది. సో తను వర్షిణి అని చెప్పి ఒక అమ్మాయిని తను వివాహం చేసుకున్నా అని చెప్పి కూడా సో తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. మా వర్షిణిని కావాలని వశీకరణ చేసి దగ్గర చేసుకుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇటు ఫ్యామిలీ వాళ్ళు కూడా తనని అంటూ ఉన్నారు. కానీ అఘోరి మళ్ళీ లాస్ట్కి ఏదైతే వాళ్ళిద్దరు విడిపోయారో మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ కలిసి వెళ్ళి వర్షిని తీసుకొని వచ్చిన తర్వాత కూడా సో మళ్ళీ తను ఈ అఘోరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అంటే ఇప్పుడు తెరపైకి వచ్చింది ఏంటంటే, సో గతంలో 3 months బ్యాక్ కూడా ఒక అమ్మాయిని అఘోరి పెళ్లి చేసుకుంది అని చెప్పి కూడా అమ్మాయి ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అసలు ఎవరు ఆ అమ్మాయి, అసలు ఏం జరిగింది, సో గతంలో కూడా నన్ను పెళ్లి చేసుకుంది, నన్ను తాళి కట్టిందని చెప్పి కూడా ఆ అమ్మాయి చెప్పడం మనం చూస్తున్నాం. అసలు ఏంటి ఆ అమ్మాయి ఎవరు, అమ్మాయికి అడ్వకేట్ అని చెప్పి మేము విన్నాము. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో మాట్లాడడానికి ఎవరైతే అమ్మాయి వాళ్ళ మామ మన దగ్గర ఉన్నారో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
సో నమస్తే అన్న. నమస్తే స్వామి. అసలు ఏం జరిగింది? ఈ వర్షిని కూడా పెళ్లి చేసుకున్నా అని చెప్పి చెప్తుంటే మీరు బయటకు వచ్చి గతంలోనే మీ ఏవైతే కోడలు ఉన్నారో తనని వివాహం చేసుకుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? అఘోరికి మీకు ఎలా పరిచయం ఏర్పడ్డది? ఏం జరిగింది అసలు? అని ఎప్పుడు ఇక్కడ వాళ్ళ పెద్దపల్లి ఇటు మంచిర్యాల సైడ్ వాళ్ళ ఊరు కదా స్వామి, అని అక్కడికి వెళ్తుంటే అయితే మా కోడలు ఆమె కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా కొద్దిగా, అయితే ఎక్కడో నెంబరు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్నట్టుంది. ఫోన్ చేసి మాట్లాడింది, మామయ్య ఇట్లా అఘోరి అంటే అమ్మవారి స్వరూపమే కదా తల్లి, మనం కూడా ఒకసారి దండం పెట్టుకున్నాం కలితే అడుగు అని అనగా మాకు కూడా ఒకసారి కరీంనగర్లో కలిసింది, హనుమాన్ టెంపుల్ కాడ కలిసింది. కలిసిన తర్వాత ఇక ఈమెకు ఒక పుట్టినరోజు అని చెప్పి ఆ దండలు వేసింది. ఇప్పుడు మీకు చూపించాం కదా స్వామి, చూసారు కదా లైవ్, అవి వేసింది. తర్వాత ఒక పసుపు తాళి కట్టింది. ఇంకోటి దానికి ఇగో 3 ఎండు గోల్స్ ఉంటుంది స్వామి. ఆ ఎండు గోల్స్ కూడా అది తాలేట నాకు తెలియదు. దాని మీద ఒకటి చందమామ గుర్తు, ఒకటి సూర్యుని గుర్తు, స్టార్స్ గుర్తుంటాయి, 3 బిల్లలు ఉంటాయి. అలాగే కూడా వేసింది. వేసిన తర్వాత ఇక నేను ఈమెను కొంచెం కోపం చేసి పసుపు కొమ్మ ఏంటిది ఇవంటే, సరే మీరు దేవుని చేశారు కరెక్టే, కానీ పసుపు కొమ్మ ఏంటిది అని అడిగితే మామయ్య నేను నీకు తర్వాత చెప్తా, ఇవాళ నాకు ఇట్లా ఆశ్రమం పెట్టుకుంటా అన్నాడు, నన్ను ఇక్కడ మనం గోసేవ చేస్తామన్నాడు, గోశాల పెట్టి ధర్మంగా మనం పోరాటాలు చేస్తామని అన్నాడు. అంటే నేను అయితమని అయితే నిజమే కదా కావచ్చు, కానీ తల్లి వాడు మొగగాకపోయి అడగపోయింది. ఎందుకు మరి ఎందుకు ఈ జీవితం ఖరాబ్ అయితే ఆలోచించుకుంటే నేను దేవుని సేవలు ఉంటా ఏదో అని సంసారపరంగా అట్లా ఏమో చేసేయడానికి కాదు. అంటే తెలుసు. ఎలా అఘోరి ఎప్పుడు పరిచయం అయింది మీకు? అఘోరి జనవరి 1 ఆమె పుట్టినరోజు అని చెప్తుంది. పుట్టినరోజు ఆ కేక్ గోష్టానికి వచ్చి ఆమె అంతకుముందు ఏమైనా కాంటాక్ట్లో ఉంచుకుందా ఇల్లు కదా. ఇప్పుడు స్వామి ప్రేమికులు కానీ లేక ఇట్లా ఉన్న వాళ్ళని అయితే మనం ప్రతి విషయాన్ని అన్ని అడగం కదా. కోడల్ని ఇప్పుడు బిడ్డను వేవలకు ఫోన్ చేస్తున్నాం అట్లాంటివి ఏం అడగం కదా స్వామి. అవును. అయితే ఈ అప్పిపడే రోజు నన్ను కూడా పిలిచి మరి నా ముంగట ఇట్లా కట్టింది టెంపుల్, హనుమాన్ టెంపుల్లో మేము కూడా తాళి కట్టింది. కడితే నేనన్నా ఈ దండలంటే ఓకే, ఆ గోరి నువ్వు మంచిగా ఉండాలనే, లేకపోతే దీవించడం కోసం, లేకపోతే నీకు దీక్ష ఇచ్చిందో నాకు తెలియదు, మీరు ఏమనుకున్నారు. కానీ పసుపు తాళి ఏందని చెప్పి కోపం వచ్చి నీతో మాట్లాడు కూడా నేను మాట్లాడలే. దగ్గర 3 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా. ఈమెకు ఫోన్లు చెప్తే నేను లేవట్టు లేదు. మళ్ళీ మా కోడలే వచ్చి మామయ్య నాకు తప్పైంది మామయ్య, ఎందుకు మాట్లాడరు మామయ్య, ఇట్లా ధర్మం కోసం అని ఇట్లా ఇట్లా చెప్పింది మామయ్య, ఆ తల్లి చెప్పింది మామయ్య అంటే. తల్లి కరెక్టే కనుక తాళి ఏంది అంతే కదా అన్నయ్య కదా. తర్వాత ఇక మా పిల్లనే కదా అన్నట్టుగా మళ్ళీ మంచిగానే ఉన్నాం. తర్వాత మళ్ళీ యూట్యూబ్లకు పెళ్ళైన తర్వాత అఘోరి మీ కోడలు కలిసి ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారా? కొండగట్టు తీసుకెళ్ళింది, దేవుని కాడికి వెళ్దామని. ఇవాళ మిగతా 2-3 సార్లు ఏమో కలిసారని చెప్తుంది. కార్లో అటు ఇటు వచ్చిన వాళ్ళ అవుతుంది మంచిర్యాల రూట్, అటు నుంచి ఇటు వస్తే ఇటు కొండగట్టు రూట్ వెళ్తుంది కొత్తపల్లి మీదకి వెళ్ళి. అప్పుడు ఈమె అక్కడ ఫోన్గా మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక ఎప్పుడో కలిసింది కరీంనగర్లో. ఇక అన్ని చెప్పారు కదా, మామయ్య నేను ఈమెతో పోతాను, మామయ్య నేను తాగడానికి వదిలేయడానికి ఏం చేయాలి అవన్నీ చెప్తారు. అసలు చెప్పారు. ఎలా అంగీకరించారు? మేము కూడా పెళ్లి జరిగిందని చెప్తున్నారు. ఇది మోసం లెక్కనే. ఎట్లా అంటే ఇట్లా దండలు వేసిండు, అది కడితే వాళ్ళ దండలేసుడు వరకు ఒక దీక్ష ఇచ్చినాం అనుకుంటాం. మనకి పసుపు కొమ్ముడు అట్టులో మరి అఘోరి దీక్ష వాళ్ళ దాంట్లో ఉంటుంది అయింది. నాకు అది అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయినా నేను కూడా. అంటే మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మరి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీ కోడల్ని పెళ్లి చేసుకుందని చెప్పి పెళ్ళమని అత్తున్నానే నీకోసం అత్తున్నానే అని చెప్పి ఆ మధ్యలో ఇక ఉంటాయి కదా వాళ్ళకి ఏమేమి మాట్లాడుకునేటి మాట్లాడుకుంటే వాసి రికార్డు కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. శివరుద్రగా స్వామికి అప్ప చెప్తాం. ఆయన కూడా అన్నాడు, స్వామి మరి ఎట్లా ఇది ఇట్లా జరిగింది కదా అంటే ఆయన అన్నాడు, ధర్మాన్ని మీకు కాపాడడానికి మేము కూడా ఉన్నాం అంటే. ఆ అమ్మాయి చనిపోతాను కూడా అన్నది, సూసైడ్ చేసుకుంటాను. ఇంకో అమ్మాయికి ఇట్లా జరుగుతుందని యూట్యూబ్ లో చూసింది, ఎవరు శ్రీవర్షణ అంటే ఇంకొక అమ్మాయి నన్ను చేసుకున్నది. సరే వాడు నన్ను ఇష్టపెట్టి ఏం చేసుకోను, ఇక్కడ దూరం ఉన్న మంచిదే, కానీ పోతే పోనీ ఆ మరుపాలు ఉన్నాడుగా అంటే మళ్ళీ ఈ అమ్మాయి కూడా ఇట్లా జరిగిందంటే ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది కదా. నా లెక్క ఇప్పుడు ఇంకో అమ్మాయికి జరిగింది, ఇంకో అమ్మాయి కూడా జరుపుకుంటే అట్లా పోదు. ఎంతమందికి తాళీలు కట్టుకుంటూ పోతాడు, మొగోళ్ళకి కడతాడు. ఇంకా నేను యూట్యూబ్లో చూసిన స్వామి.